ఈ చలికాలం సూపర్ టేస్టీ వెల్లుల్లి కారాన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. ఇది వేడివేడి అన్నంలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆహా! రుచి అదిరిపోతుంది. మా అమ్మమ్మల కాలం నుంచి మేము ఈ వెల్లుల్లి కారాన్ని ఇదే విధంగా చేసుకుంటున్నామండి. ఇలా రోట్లో దంచుకుంటేనే ఈ వెల్లుల్లిపాయ కారం చాలా బాగుంటుంది. కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా 4 టేబుల్ స్పూన్ల జీలకర్రని తీసుకొని దంచుకున్న తర్వాత ఒక కప్పు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీయకుండానే ఇలా దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. అలాగే దానికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని, సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పోపు కోసం ఇలా 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత పోపు గింజలు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ కరివేపాకు రెమ్మల్ని కొన్ని ఎక్కువ వేసుకుంటే ఈ కారానికి మరింత రుచిగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.